సో గైస్ మనకైతే రైడ్ పడ్డది. కథ మొత్తం యూటర్న్ తీసుకొని పోవాలన్నమాట సచ్చినట్టు. సో లింగంపల్లి వెళ్ళి లింగంపల్లి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి. దరిద్రం ఆడినప్పుడే బుక్ చేయాలి కదా, సచ్చినట్టు మళ్ళీ అందరం పోవాలి. సో పోదాం అయితే ఇక. సో అయితే చాలా వరకు నేను వీడియోస్ అయితే పెడతలేదనమాట, కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నా. పొద్దున ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు బోలారాం వెళ్ళినప్పుడు, అది మీకు షార్ట్ వీడియోలో పెట్టాను. ఒకసారి మీరు చూస్తే ఒక్కసారి చూడండి అది ఎట్లుందో. రూట్ మ్యాప్లను ఇంకోసారి నమ్మచ్చా నమ్మకూడదా అని మీకు ఒకసారి అర్థమైపోతుంది. మళ్ళీ ఇంకోసారి నమ్మబుద్ధి ఇంకోసారి నమ్మకూడదు అనిపించింది రూట్ మ్యాప్ని. అట్లుంది అది రూటు. బండి అయితే స్లిప్ అయిపోయింది అసలు ఆ రూట్లో. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ మెయిన్ రోడ్ వెళ్తే 7 కిలోమీటర్ కాస్త 12 కిలోమీటర్లు అయింది. పాపం కస్టమర్ నా అమ్మ ఏందన్న అంత వచ్చిందన్న. నేనేం చేయను మరి, పెట్టినప్పుడు తెలియదా మరి మొక్క అది సర్లే అని చెప్పి ఇంకా అయిపోయింది. అని వచ్చింది ఇంకనే మళ్ళీ అంటే ఫస్ట్ టైం వెళ్ళా. కృష్ణారెడ్డిపేట నుంచి బోలారం రూట్ పడ్డది. బోలారం ఎట్లా వెళ్తాం నార్మల్గా మొత్తం గోతులే ఉంటాయి కదా, అదేం చేసింది పొలాలు ఉంటాయి సార్, ఆ పొలాల మీద తీసుకెళ్ళింది. నాకు మైండ్ పోయింది, ఇదేంద్ర ఇట్లా చూపించింది అనిపించింది. సరే మనం అయితే వచ్చేసాం ఆల్రెడీ. మ్యాక్స్ 250 మీటర్స్ ఉంది. బహుశా ఇక్కడే ఉంటాడు. నాకు అక్కడ గోస్ట్ మనీ ఉంది కదా, నాకు అక్కడ పడింది రైడ్. నేను అక్కడ యూటర్న్ తీసుకోవాల్సిన తప్పు చేశాను. రాంగ్ రూట్ మనకి సేఫ్ కాదు. అది కాక మొన్నకి యాక్సిడెంట్ అయింది, ఎందుకంత బాధ అన్నీ మూసుకొని. సో ఎరవేడని అయితే వచ్చిందనమాట, ఇక్కడే అనుకుంటా నాకు తెలిసి. ఫోన్ అయితే చేయాలి. సో అయితే కస్టమర్ అయితే దాని పక్కన ఉన్నాడంట, మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ పోవాలి. ఈ అమ్మ యూటర్న్ దెంగ ఈడున్న వాళ్ళు అటు ఎందుకు పోతారా? ఐవాన్ కుక్కల్లా వస్తుంది పెట్టింది అది ఆడే ఉండాలి కదా. మళ్ళీ నడుచుకుంటూ అవతల రోడ్డుకి వెళ్తే నాకు ఆయిల్ బొక్క దాని తోడు. వీడు ఐవాన్లు అని జరుపు ఆడ తెంగించుకున్నాడు. మళ్ళీ దాని ఆపోజిట్ ఉన్నాను అంటున్నాడు. ఆపోజిట్ ఆకులు పీకుతున్నావా? పెట్టింది ఆడ టీవీఎస్ షోరూమ్ కాడ పెట్టావు, ఆడే ఉండాలి మరి. అట్లాంటప్పుడు అని మళ్ళీ నడుచుకుంటూ పోయేది దేనికి? మళ్ళీ బోడాగాడు ఆడ తెంగించుకున్నాడు. ఆడున్నాడేమో, మళ్ళా ఫోన్ చేయాలి. ఇదొక దెంగులు నాకు మళ్ళీ చిచ్చి మళ్ళీ చేతనే. సో ఆయన అనమాట ఏమని సార్. ఓటీపీ 9362. సో గాయస్ మనకైతే ఇప్పుడు 3.5 కిలోమీటర్ పడుతుంది వెళ్తాం. సో గాయస్ చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. పెట్టింది 2.5 కిలోమీటరు, 1/2 కిలోమీటర్ వచ్చాను అంతే. ఫుల్ ట్రాఫిక్ ఉంది మదీనాగూడ దగ్గర. సో మనం ఏంటంటే స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ తీసుకొని మదీనాగూడ అది ఆ రోడ్డు ఉంది కదా ఆ లోపలికి, అంటే అఫీస్పేట్ లోపలికి అయితే మనం అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే. సో మనం స్ట్రైట్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ వెళ్తే సరిపోతుంది అనమాట. సిగ్నల్ దాకా కూడా వెళ్ళే పని లేదు. దాని పక్కనే ఆడ భారత్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది ఆడనమాట. దాని పక్క లొకేషన్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది కదా అక్కడ అనమాట. సో అయితే గుద్దాల ట్రాఫిక్ ఉంది, కొడుకులు ఎట్లా పోతున్నారు కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ టైంలో కూడా తక్కువ ఉంది ట్రాఫిక్. లేదంటే స్కూల్ బస్సుల వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఎందుకంటే అందరికి సెలవులు ఇచ్చి పారుతారు. కాలేజీ వాళ్ళకి కూడా ఇస్తే అయ్యే పోయిద్ది. ఇక కాలేజీ వాళ్ళకి ఏరు అదనమాట. సో గైస్ స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. నేనైతే వీడియో అయితే ఆపలేదు, నాకు ఆపుదాం అనిపించినా కానీ ఎట్లా ఆపాలి ఫస్ట్. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా అసలు ఎటు పోతానికి లేదు. దాని తోడు
వర్షం పడ్డది కదా, ఫుల్గా వాటర్ వచ్చేసి అట్లా ఉందన్నమాట. సో ఆడ రిలయన్స్ అని ఉంది కదా, అది దాటేసి మనమైతే పోవాలి. చాలా ట్రాఫిక్ ఉంది అమ్మ. చూస్తే గాయస్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సందులో కూడా పోతానికి లేదు. ఫస్ట్ సందులన్నా అంటే అనుకో, సందులు కూడా లేవు, అన్నీ గుంతలు, పెద్ద పెద్ద గుంతలు, వాటర్ ఉన్నాయి ఎక్కువ. దానితో పెద్ద పెద్ద గుంతలు కూడా ఉన్నారు. మంచి అమ్మాయిలు ఉన్నారు, ఫుల్గా చూస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఏంది నా కొడుకు ఇది పెట్టుకున్నారని చూస్తూ ఉంటారు. మొత్తం మనకు సంబంధం లేదు, మన పని ఏదో మనదే అంతే. వాడేదో అన్నాడని చెప్పి మనం వదిలేయకూడదు కదా, మన పని ఏదో మనదే అంతే. వాడేం మీకు పెడతలేదు. పోయిన వీడియోలో మీకు చెప్పాను కూడా, మళ్ళీ చెప్తున్నాను, ఎవడో మనకి పెట్టడు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. కుక్కలు మొరుగుతున్నాయని చెప్పి వెళ్ళి రాయి చిక్కొట్టామనుకో, నిన్నే గడుస్తుంది వచ్చి, అంతే. సో మన పని మనం చేసుకుంటే మనం అయితే వెళ్ళిపోవాలి కాదు, అదనమాట. ఎవడు మనకి పెట్టడు, ఎవడు మన చోటు. డబ్బు ఉంటేనే గాయస్ ఏదైనా కానీ. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, గుద్దాలు దావా చేసుకుంటావు, తర్వాత రేపు పొద్దున ఎవడు నీ దగ్గర రాడు. ఎందుకు? వీడి దగ్గర డబ్బులు ఏం లేదు, దేంగేందో పంటరు అని చెప్పి వెళ్ళిపోతారు ఎటోళ్ళట్టు కదా. సో అందుకని ఫ్రెండ్స్ని కూడా కొన్ని రోజులు దూరం అయితే పెట్టాలి. ఎందుకంటే మనం సెట్ అయ్యేదాకా కొంతమంది దూరం అయితే పెట్టుకోవాలి. మనకు అనిపిస్తుంది ఆ టైం వచ్చేసేపాటికి. సో అదనమాట. నేనైతే అందరు దూరం పెట్టేశాను, ఎవ్వరు లేరు ఇక్కడ. నాకు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, సాయి అనే వాడు ఉన్నాడు, వాడు కూడా రావట్లేదు, నేనే దూరం పెట్టాను. సారీరా, ఈ వీడియో చూస్తుంటే ఐఎమ్ వెరీ సారీరా. ఎందుకంటే ఎవడు కావాలి అది సరిపోతుంది, ఎవడు ఉంటాడు, ఎవడు చూస్తాడు. నేను చూడు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు డ్రైవింగ్లో కూడా. ఏరా ఏం సంగతే, బొడ్డోడు చూడు ఎంత బాగా చెప్తున్నాడు కార్లో నుంచి. ఈయన ఇంత ట్రాఫిక్లో కూడా ఫోన్ మాట్లాడుకుంటే ఇంత బాగా వెళ్తున్నాడు. పుష్ప చెవి పెట్టినట్టు పుష్పాల వాడి చెయ్యి ఒక్కరి పోయింది కదా. యూటర్నా? ఓకే. సో అంకుల్ అయితే యూటర్న్ అయితే తీసుకుంటుంది. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఫోను మనిషి. వీడి కారోడికి అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ మిర్రర్ లేదు, సైడ్ మిర్రర్ లేకుండా వెళ్తున్నాడు బిడ్డ. ఏం డోర్ మూసుకోకుండా వెళ్తున్నాడు. ఏందిరా ఇట్టున్నారు, డోర్ మూసుకోకుండా వెళ్ళేది ఏందిరా? తెగ చూస్తున్నాడు బొడ్డోడు. సో అయితే మనం అయితే యూటర్న్ తీసుకొని దాని అవతలకి వెళ్ళాలి. దొరికితే ఎడ తీసుకోవాలి యూటర్ను. ఆ రూట్ అనమాట. ఈ రూట్లోకి అయితే మనం రావాలి. ఇదేనా? ఇదే ఈ రూట్లోకి వెళ్ళాలన్నమాట మనం. సో అయితే పోదాం. సో గాయస్ మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయండి గాయస్. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అక్కడ బటన్ ఉంటుంది అది కొట్టండి కొంచెం. అది కొడితే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. కాకపోతే బట్ పెద్దవాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఐఎమ్ సారీ. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళు అంటే వాళ్ళు తిడతా ఉంటా నేను. అది మీరు ఎవరు ఏమనుకోవద్దు. అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఫర్ ఫన్ అనమాట అంతే. ఎవరు అనేది కాదు. ఇప్పుడు రోడ్డు మీద మీరైనా తిట్టుకుంటూ పోతారు, కాకపోతే నేను అన్నట్టు ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. ప్లస్ అది కాక డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ప్లస్ తెలియాలి కదా ఎట్లా ఉంటే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది. ఇప్పుడు బండి మీద పోయే వాళ్ళు కారు మీద పోయే భలే సంపాదిస్తున్నారని చాలామంది మాట్లాడతారు. మరి ఇంత రిస్క్ని ఎట్లా రిస్క్ అని చాలా ఉంటుంది, చాలా రిస్క్ అయితే ఉంటుంది అనమాట. ఆ రిస్క్లో మనం అయితే పోవాలి. ఇక్కడేనా? ఓకే. సో గైస్ ఇక్కడైతే అనమాట అంకుల్ లొకేషను. అయ్యమ్మా ఈయన బట్ట ఎంత దింగాడు చూపిస్తాను. ఇప్పుడు 48 రూపాయలు చూపించాడు. చూడండి ఎంత దింగుతాడు. ఇప్పుడు 13 రూపాయలు దింగాడు సుల్లిగా. నేనేమనాలి చెప్పండి ఇప్పుడు? వీడియోని పెట్టిస్తే ఓకే. ఓకే సార్, రేటింగ్ అయితే బరా. సో ఓకే, అమౌంట్ అయితే వచ్చేసినాయి. సార్ అయితే వెళ్ళిపోతున్నారు. బై సార్, హ్యావ్ ఏ గుడ్ డే. గుడ్ డే అండ్ బిస్కెట్ అనుకున్నారు, మంచి రోజు అని అర్థం.
అమ్మని అమ్మ కనీసం ఒక 500 అయినా చేయాలి ఈరోజు. లేకపోతే నాకు తడిసి మోపైదు. వాన పండై పడకపోయినా నాకు సంబంధం లేదు, కానీ 500 మాత్రం పక్కగా వెళ్ళాలి ఈరోజు. నేను వాన పండి ఆపేది లేదు, పడకపోయినా ఆపేది లేదు. కనీసం ఒక 8-8:30 లోపు అయినా. ఇప్పుడు 8 to 6 అయిపోయిన టైము. 6 నుంచి నా ఇష్టం ఇక తోలటమే. పొద్దునైతే ఒక 3 రైడ్లు వేసాను. 3 రైడ్లకి ఎంత వచ్చినాయి? 250 రూపాయలు వచ్చినాయి. క్యాషే తీసుకున్నాం మొత్తం. అందరు క్యాష్ ఇచ్చాడు. 3 రైడ్లు క్యాషే పడ్డది. ఫోన్పే కూడా కొట్ట. అందరు క్యాష్, ముగ్గురు క్యాషే ఇచ్చారు నాకైతే. ఒకటేమో 95 రూపీస్, ఇంకో రైడ్ పడ్డది మదనగూడ నుంచి 3 కిలోమీటర్స్ అంట. సో పోదాం. ఎక్కడున్నాడా మహానుభావుడు? మళ్ళీ యూటర్నా? ఈ అమ్మ యూటర్న్ దెంగ ఎన్నిసార్లు తిప్పాలి రా యూటర్ను? ఎంకమ్మ మాటికి యూటర్న్ అంటే ఎట్టా గాయస్? మీరని చెప్పండి గాయస్, ఏంది గాయస్ ఇది? మాటికి యూటర్న్ అంటే ఎడదెత్తారు? మళ్ళీ అవలేగాడు ఆడ ఉండడు. మళ్ళీ అన్న ఇటు వచ్చేసి అన్న అని అంటాడు మళ్ళీ అవలేగాడు. సో BMW వెళ్తుంది మరి లవడాల కారు. బాబోయ్ అన్ని కార్లే పోయాడా హైదరాబాద్లో. ప్రతి ఒక్కటి కారే. కార్లో ఎంతమంది పోరు, ఒకడే పోయేది. మళ్ళీ ఒక్కడి కోసం కారు వేసుకొని అమ్మ ట్రాఫిక్ జామ్ కాకపోతే ఎందుకు? అవసరమా? ఒక్కడి కోసం కారు. మళ్ళా ఇంతమంది, ఎంత ట్రాఫిక్ ఉందో. గాయస్ దానితో ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. తప్పలేక ఈ చెయ్యి కూడా పెయిన్ వస్తూనే ఉంది నాకు. ఎక్కువ కాలుకి, తలకి, చేతులకి అయితే గట్టిగా తెలియదు. దెబ్బలైతే హ్యాండ్ అయితే చాలా పెయిన్ వస్తుంది. తప్పదు, తోలుతున్నా. డబ్బులు కావాలిగా మరి. అయితే ఎవడు పెడతాడు? ఎవడు పెట్టాడు కదా. సో అందుకని నేను తోలుతున్నాను. కష్టమైనా తప్పదు, తోలాల్సిందే. సో వచ్చేసామన్నమాట. అన్నయ్య వెనక్కి తిరిగి చూస్తున్నాడు, ఏమైందో మరి. ఈ బొక్కలు ఆడున్నావురా? డెట్టెక్కేయాలి పైకి. ఆమె అనుకుంటా బహుశా. అందులో ఇప్పుడు తిప్పుకోవచ్చు. ఇటు వెళ్ళి అటు తిప్పుకున్నాం. ఇప్పుతా యూటర్న్ నాగు. ఈ సుల్లిగాళ్ళు ఇది ఎందుకు దిగారో అర్థం కాలేదు. దీనివల్ల ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఫస్ట్. కాలేజ్ అయితే ఉందన్నమాట. కాలేజ్ అది కాలేజ్ అనుకుంటా బహుశా. ఎర్రగడ్డ కొట్టేసి ఫోన్ చేసేద్దాం. జీరో 08 వచ్చిందంటే పక్కా అమ్మాయి, అది మాత్రం గ్యారంటీ. దరిద్రం ఏంటంటే ఆమె ఫోన్ ఎత్తదు. మీరేనా? ఓకే, మేమే అనమాట. 1121 అంట. 1121 ఓకే. సో అదిగో ఆ కారు ఇన్నోవా క్రిస్టా ఉంది కదా, ఏమైతే ఇదిగో చిన్నగా ఉంది అబ్బా. అమ్మాయి మాత్రం ఎట్లా నడుపుతుంది పెద్ద కారు. దాంట్లో వల్ల గాలి లేదు, ఏం లేదు. బండికి గాలి కూడా లేదు గాయస్ అసలు. ఫస్ట్ ఒక్కతే వెళ్తుంది. మళ్ళీ మొక్కను చూపిస్తామంటే కుదరదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది, కష్టం అది. మొత్తం ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడైతే మనం మియాపూర్ గచ్చిబౌలి రోడ్డు అయితే వెళ్ళాలి. సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అదే కొండాపూర్ రోడ్డు ఉంది కదా, ఆ రూట్ వెళ్తాం మనం. ఇప్పుడు నడుబడి వెళ్ళాలి ఇప్పుడు ఈ ట్రాఫిక్లో. సో అక్క అయితే కనపడుతుంది కదా, నవ్వుకుంటా మెడకాయ గిక్కుంటే వెళ్తుంది. మరి ఫోన్లో మాట్లాడుతుందో లేదంటే ఎవరితో మాట్లాడుతుందో మనకి తెలీదు. మనకు సంబంధం కూడా లేదు, కూడా మనకు అవసరం లేదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు ఎంత పొట్టుగా ఉందో, పొట్టి మొక్కంది. ఫోన్ మాట్లాడుకుంటా ఈ కళ్ళజోడు 4 కళ్ళజోడు పెట్టుకొని పోతా ఉంది. ఈ అక్క చూడు ఇంకా చిన్నగా పోతుంది. అమ్మో అక్క, కొత్త అక్క
అమ్మా పక్కన పిల్లోడు వాడు పెట్టుకొని నిదానంగా ఎంత నిదానంగా వెళ్తుందంటే అంత నిదానంగా వెళ్తుంది. వాడిని చూసి నేర్చుకుంటారు, ఇంకా ట్రాఫిక్ పెరగాలి. ఇచ్చి మొక్కలు అలా అసలు లేడీస్కి బండ్లు ఎందుకు ఇస్తారా బాబు? బండ్లే సరికి తోలరు, కార్లు ఎందుకు తోలుతారు? ఇక మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా అబ్బా, నేనైతే గుద్దాల్లో వచ్చింది నాకైతే అసలు. అది ఒక ఆమె బస్సు ఎక్కేసి చెట్టుకి గుద్దిపార తెగిందంట. కర్ణాటకలో జరిగింది మొన్న. బస్సు డ్రైవ్ చేస్తా, జనాలు ఎక్కి దానిలో మళ్ళీ. అది కూడా ఏది ఇప్పుడు ట్రావెల్స్ ఉంటుందా, ట్రావెల్స్ బస్సెస్ అవి ఇట్లాంటి బస్సెస్ అనమాట. ఇట్లాంటి బస్సెస్లో ఎక్కి ఆమె వెళ్తుంది. మరి ఏమైందో, మరి నిద్రపోయిందో, మరి అట్ట తిప్పిందో, మరి డైరెక్ట్ చెట్టుకి గుద్దిపార తెగింది బండి తీసుకెళ్ళి. అదనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంది ఆడదొస్తావు ఎంత అమ్మ ఆడబట్టమ్మ ఫోను. అరే 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 మరే రన్నింగ్లో ఎవడన్నా మిర్రర్ సెట్ చేసుకుంటారా? ఎంత అమ్మ తెలివింది ఇంకా. సో అదనమాట. ఇంకా అయితే నిదానంగా వెళ్ళిపోదాం. 9 minutes ఉంది, 2.7 kilometers ఉంది. సో ఆడికి వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, అయితే ఇప్పుడు ఆపాలి, కానీ ఆపుతానికి ఎట్టా కుదరదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది మధ్యలో. ఇదిగో ఇటో బస్సు అటో బస్సు మధ్యలో. సో గాయస్, నేను అప్పుడు మొన్న చెప్పాను కదా షార్ట్ వీడియోలో, ఎప్పుడైనా కానీ మన బండి మీద పోయేటప్పుడు, స్కూటీ మీద కానీ ఎట్లయినా కానీ బండి టైర్ కానీ ఏదైనా ఇంజిన్ ఆయిల్ సంథింగ్ ఏదో ఒకటి ఫస్ట్ టైం చేంజ్ చేసుకోండి. ఎట్లయితే అట్లయింది. నువ్వు గబుక్కుని ఇబ్బంది పడి ఇప్పుడు నాలాగా యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డారనుకోండి, ఎందుకు పనికిరారు. ఓకే అభి అయితే ఓకే. ఇటు నుంచి అయితే వద్దంట, అటు నుంచి దింగించుకోవాలమంటుందమ్మా. సరే యాసే ఓకే ఓకే యామ. ఏ అక్క ఏదో చెప్తుంది, అర్థమేం సమతలేదు. సో గాయస్, అన్ని సందర్భం పట్టుకొని ఊరంతా తిప్పిందనమాట. అదే మెయిన్లో నుంచి వచ్చింది 500 meters చూపించింది. ఇప్పుడు సచ్చినట్టు ఊరంతా తిరిగి మొత్తం వెళ్ళాలి. రైట్ చల్లనా? ఓకే. మీ మాటే నా మాట మేడం, నా మాటే శాసనం అంటుంది ఆమె. అమ్మ రోడ్డు ఊరంతా తిప్పుతుంది. 500 meters రోడ్డు ఉంటే మేము 2 kilometers ఎక్స్ట్రా అయితే వచ్చింది. నాదేం పెట్టింది 1.5 kilometer పెట్టిందామా, అది కాస్త 3 kilometers అయింది. వదిలే మనకెంత. అయితే ఈ రోడ్డు అయితే కచ్చగా ఉంది ఫుల్లు. ఇంకా 400 meters ఉంది, మొత్తం కచ్చా రోడ్డు కాదు ఫుల్లు. ఇట్లాంటి వాళ్ళు మీకు ర్యాపిడో నడిపే వాళ్ళు తగిలి ఉంటాయి, చెప్పండి కాదు నాకు ఒకసారి. మీతో ఏం చేశారో ఒకసారి మీకు మాతో చెప్తే చూద్దాం. సో థ్యాంక్ యూ గాయ్స్, 62 members సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే నా వల్ల ఏది కాదేమో. అసలు నా ఫస్ట్ అనుకోలే ఇంతమంది చూస్తారో లేదో, ఫస్ట్ అయితే అనుకున్నా. కానీ షార్ట్ వీడియోస్ మాత్రం చాలామందికి వెళ్ళిపోయినాయి, చాలామంది చూశారు. వ్యూస్ అయితే చాలానే వచ్చినాయి. బట్ ఏంటంటే ఏదో చిన్న లోటు అనమాట, వీడియోస్కి రావట్లేదు వ్యూస్. నాకు వీడియోస్కి వ్యూస్ వచ్చినా అనుకో నాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది అనమాట, అంతే. వీడియోస్కి అయితే కొంత అంటే వస్తున్నాయి కానీ తక్కువ, ఒక 50 అట్లా వచ్చినా కానీ ఒక రోజుకి నాకు బాగుంది అనిపిస్తుంది. కానీ 50 కూడా రావట్లేదు నాకు ఫస్ట్ అసలు. ఎందుకని ఈ మధ్యనే కదా బట్ నేను స్టార్ట్ చేసింది, కొంచెం ఏదో భయంగా అనిపిస్తుంది. ఎందుకు స్టార్ట్ చేశానేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో తప్పదుగా, రైట్. ఇప్పుడు టైంపాస్కి అయితే పెడుతున్నాను నేనైతే. ఈ అంకులు బాగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడేనా? ఓకే, దర్శి షాప్ అన్నా. ఓకే, వచ్చేసాం అనమాట. 36 రూపాయలు. సో గాయస్ 36 రూపీస్ చూపించింది. ఆమెకి ఏదో ఆఫర్ అయితే వచ్చిందంట. నాకెందుకు రాదు కూడా ఆఫర్, నాకెందుకు 3 kilometerలకి
అంటే ఊరంతా తిప్పినందుకు కటింగ్ అయిందా ఇది కొప్ప తీసి 36 రూపాయలు చూపించాడు. ఇప్పుడు ఎంత కట్ చేస్తాడో చూద్దాం. 7 రూపాయలు 7.57 రూపీస్ కట్ చేశాడు ఆడబట్టలు లంజోడుకు. ఈ గుద్ద ఎట్ట దెంగాలంటే అట్ట దెంగాలి లంజోడుకు. నేను అట్టగా దెంగేది గుజ్జ పుక్కుని దెంగ సుల్లిగాడు. ఇంత పిచ్చి పూకోడు అంటే అంత పిచ్చి పూకోడాడు ర్యాపిడో వాడు. అరే కొద్దిగానే సిగ్గుండాలరా, ఎంత పడితే అంత దెంగుతారా. ఆటో వాళ్ళకేమో 29 రూపాయలు, కారు వాళ్ళకి ఫ్రీ ర్యాపిడో. ఊబర్ దెంగుతున్నావు బాగానే ఉంది. మేమేం చేసామరా బండి వాళ్ళం, ఈ ఆటోలు కార్ల కంటే మేము ఎక్కువ ఉన్నాం కదా, మాకు కూడా అట్లా తీసుకోవచ్చు కదా. ఒక్కరోజుకి కట్టేది ఎవరికైనా బ్రో ర్యాపిడో చేసేటప్పుడు ఈ ఆటో కార్కి అయితే 29 రూపీస్ కట్టేది ఒక్క రోజుకి అంతే. వాళ్ళు ఎన్ని రైళ్ళని వేసుకుని 29 రూపాయలు కట్ అవుతుంది అంటే. మాకు ఈ బండికి ఎందుకంటే అట్లా ఇప్పుడు వీళ్ళకి కార్కి అని ఈ ఆటోకి ఏంటంటే ఎల్లో ప్లేట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది. సో బండికి అనేది ఎల్లో ప్లేట్ లేదనమాట. సో అందుకని మనకి డబల్ కట్ చేస్తున్నాడు అనమాట. సో అది అనమాట ఎందుకు ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నాడంటే ఇది అనమాట ప్రాసెస్ మనకి. సో ఇది ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం అఫీస్పేటలో ఉన్నాం. సో మనకి ఆల్రెడీ ఇప్పటికైతే 5 రైడ్స్ అయితే అయిపోయి ఉంటాయి నాకు, ఎందుకంటే పొద్దున 3 కొట్టాను, ఇప్పుడు ఎన్ని కొట్టానో చూడాలి. ఎవడో సిల్లిగాడు 0 రేటింగ్ ఇచ్చాడు, దానివల్ల ఇది దొబ్బింది అనమాట. ఇది రెడ్ కలర్ వచ్చింది చూసారా, దానివల్ల ఇది పడింది. ఎవడో ఇచ్చాడు నిన్న ఇచ్చినట్టు నిన్న ఒకటి వేసినట్టున్నా, చాలా రోజులు ఎందుకు ర్యాపిడో తీసాను, నిన్న ఒకటి వేసాను, వాడు ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఆడి వల్ల నాకు దెంగులు పడ్డది మళ్ళీ రైడ్ అఫీస్పేట నుంచి అఫీస్పేటకి అంతే. మదీనా కొడుకు వచ్చింది మెయిన్ రోడ్కి వెళ్దాం. మళ్ళీ యూటర్న్, ఈ అమ్మ యూటర్న్ దెంగ చూసారా, మళ్ళీ యూటర్న్ వస్తుంది. ఈ సిల్లిగాడు చూసారు ఎట్టొచ్చాడు, ఎర్రిప్పుకోడు లారీ లంజోడుకు. ఎట్టొస్తావరా రాంగ్ రూట్లో, సిగ్గుసారా లేదురా, రాంగ్ రూట్లో ఎత్తొస్తున్నావురా. బోచికి అలా రాంగ్ రూట్లో ఎట్టరాపోతే చూడు మళ్ళీ పూలు మళ్ళా బొకడగాడు. వీడి వల్ల మళ్ళీ 10 మంది ఆగిపోతాం. ఈడ ట్రాఫిక్, ఈడ యూటర్న్ లేపు దెంగాడు, వాళ్ళు బోరు, వాడు యూటర్న్ చేయడు. మంచి కట్టుబాట్లు ఉన్నాయిరా. ఇంత చీపు ఎట్ట తయారయ్యారు స్వామి మీరు. మొత్తానే ఉండాలి, మాటికి యూటర్న్ తీసి చిరాకు దిగుతుంది. ఆడే ఫస్ట్ రైడ్ పడ్డది, ఆడ యూటర్న్ తీసుకున్నా, మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ ఆడకెళ్ళంగానే అలా నేను ఆపోజిట్ ఉన్నాను ఆడన్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకున్నా, మళ్ళీ ఇంకో రైడ్ పడ్డది, అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కసారైనా స్ట్రైట్ వచ్చిందారా నీ అమ్మ. ర్యాపిడో రూట్ మ్యాప్ కూడా సరిగ్గా చూపించలేదంట, అసలు భలే చిరాకు దిగుతుంది దీంతో. పొద్దున్న జ్ఞానోదయం అయింది, పోయినసారి ఒకసారి అయింది, ఇప్పుడు మళ్ళీ అయింది పొద్దున. రూట్ మ్యాప్ నమ్మకూడదురా అయ్యా, ముంచి పారదెంగుతుంది కాదు ఎప్పుడే కానీ. రూట్ మ్యాప్ అయితే నమ్మద్దు ఎవరు. ఇప్పుడు మామూలు తెలియపోయినా కానీ పక్కన ఎవరన్నా అడిగి తెలిసిపోతే వెళ్ళిపోవచ్చు. పొరపాటుని దీన్ని నమ్మారంటే మాత్రం ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టి దింగిద్ది. పోయినసారి ఆ టీవీలో కూడా వచ్చిందిగా, రూట్ మ్యాప్ నమ్మిపోతే వాడు తీసుకెళ్ళి చెరువు కాడ పెట్టింది అన్నాడు. అట్టయిదు మన వద్దకు కూడా అంటే మన చెరువు కాడ తేడం అనమాట, పొలాల కాడ పుట్ల కాడ తేలుతాం అంటే తేడా, బండికి కార్కి తేడా. సో అదనమాట. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, 450 మీటర్స్ ఉంది. వాడు బయట ఉన్నాడో లోపల ఉన్నాడో నాకు అదే డౌట్గా ఉంది. వాడు లోపలికైతే నాకు తెలిసి పోనివ్వడం అనుకుంటా, అపార్ట్మెంట్లోకే బయటికే ఉండాలి. వీడు మనిషి బయట ఉంటేనే బాగుంది. సో అయితే ఫోన్ అయితే చేద్దాం మీరు ఆగి. అన్న లొకేషన్లో దించుకున్నానమ్మా, మీరు ఏడున్నారు అని చెప్పి ఫోన్ చేయాలి. ఇది కూడా లేడీసే. ఇక్కడ గ్రీన్ కలర్ ఆటో ఇప్పుడు బస్ కూడా పాస్ అయిందా, ఇటే రావాలా అటు రావాలా? ఓకే. సో ఆ పొట్టు పిల్ల అనమాట. అమ్మ అందరు పొట్టులు ఎక్కుతున్నారేందిరా. ఇగో పేరు పెట్టి పిలిస్తే బాగలేదు, అన్న తమ్ముడు అని పిలిస్తే గుద్దలు కాలేదు ఫస్ట్.
$4952 మళ్ళీ అన్న ఎక్కావా? బ్యాగ్ మొదలు పెట్టుకో. ఎక్కడ దాకా వెళ్ళాలి? ఓకే ఓకే. ఫుల్ ట్రాఫిక్ ఉంది. పక్కన ఇటే పోవాలి. ఆ రోడ్డా బాగోదు, వాళ్ళు సరిగ్గా రోడ్డు వేయలేదు ఫస్ట్. సో గాయస్ వెళ్ళిపోదాం. సో గాయస్ మనం అయితే వచ్చేసాం అనమాట మై హోమ్ దగ్గరికి. ఈమెను ఇక్కడ పడేసి మనం వెళ్ళిపోవాలి అంతే. ఇటు రోడ్ లేదంటే ఇటు రోడ్డు ఉందండి మై హోమ్ దగ్గర, దింపేసేయండి నన్ను అంటుంది. సరేనండి నీ ఇష్టం అండి అని చెప్పేశాను. సైడ్ కాపాలా? సరే. సో సైడ్కి అయితే ఆపించాం. సరే సరే ఇడాపాలా? ఓకే. ఇక్కడైతే ఆపేసాను. 48. రేటింగ్ ఎవరా? సో ఇడు ఆమె అయితే 48 రూపీస్ వేసింది. ఈయన బట్ట ఎంత దింగుతాడో చూద్దాం. చాలా తీసుకుంటున్నాడు ఇడైతే, కనపడతలేదు కానీ ఎక్కువ తీసుకుంటున్నాడు. సో చూస్తే ఇన్సెంటివ్ పడ్డది 26 రూపీస్ వేసాడా దింగాడా? యాడెడ్ టు ద అకౌంట్ 25 రూపీసా? ఏంది ఇది? ఎందుకు పడ్డది 25 రూపీస్? ఓకే ఓకే ఇన్సెంటివ్ పడ్డది సార్. సో గాయస్ 5 రైడ్స్ అయితే అయిపోయినాయి మనకి. సో మనకైతే ఇన్సెంటివ్ అయితే పడ్డదనమాట. 5 రైడ్ మనకి పొద్దునకు 5 అయింది, ఇప్పుడు మళ్ళీ 8 అయినాయి. సో మనకైతే ఇన్సెంటివ్ అయితే వేసాడు. సో అయితే ఇప్పుడు 48 రూపీస్కి మనకి ఇచ్చింది అయితే వీడు 21 రూపీస్ అయితే మనకి ఇచ్చాడనమాట. సో చూసుకుంటే ఇక్కడ 28 రూపీస్ మనకి ఇచ్చాడు. సారీ ఒక్క నిమిషం. కస్టమర్ పెయిడ్ కింద 20 రూపీస్ కట్ చేశాడు. ప్లస్ 28 రూపీస్ ఏమో కస్టమర్ ఫేర్ అంట. గవర్నమెంట్ ట్యాక్స్ 3 రూపీస్, కస్టమర్ ట్యాక్స్ వచ్చేవాడు 2.92 రూపీస్. సో మనకి ఇచ్చిన 48 రూపీస్లో 21 రూపీస్ మనకైతే ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరిగినట్టాడా? ఇప్పుడు ఎట్టది అర్థం కాలేదు నాకు. కస్టమర్ పేడ్ టు ద ర్యాపిడో. ఓకే ఆమె ఆల్రెడీ పే చేసినట్టుంది మరి. ఏమో నాకైతే ఏం అర్థమైతే అవ్వలేదు. అది 20 రూపాయలు ఎడ దింగుతాడు? 28 రూపాయలు తీసుకొని నాకు 21 రూపాయలు ఇచ్చాడు. ఏంది ఇది? ఏమో నాకైతే ఏమర్థం కాలేదు సార్. నాకైతే సగం మైనస్ అయితే తగ్గింది. ఇందాక ఇక్కడ 50 ఏమో ఉంటే 25కి వెళ్ళిపోయింది నాకు చాలా. అది ఓకే గాయస్ కాసేపు అయితే బ్రేక్ తీసుకున్నాం. పొద్దున ఒక 200, ఇప్పుడు ఒక 200 తోలేను చాలు. కాసేపు ఆగి మళ్ళీ ప్రస్తుతానికి అయితే ఒక టీ తాగితే సెట్ అవుతుంది అనమాట మనకి. సో గాయస్ మళ్ళీ అయితే పడ్డది. మళ్ళీ శ్రీ అంట పేరు. 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఆడున్నాడు మనిషి. ఇడిపోవాలా ఇటే పోవాలి. 1 కిలోమీటర్ వచ్చింది. పోదాం. టైట్ కదా చూపి, నీ అమ్మందంగా చూపి సరిగ్గా చూపి ఎరుపుకుండా. అది ఇప్పుడు వచ్చింది రైన్లోకి. ఇటైతే రోడ్ లేదనమాట, పెద్ద కచ్చా రోడ్ లాగా ఉంది. ఇది అయితే సగం ఉంది ఇంకా రోడ్డు ఇల్లు. అటుపక్క రోడ్డు అయితే లేదు. సో సచ్చినట్టు మళ్ళీ ఇటు రైట్ తీసుకొని మనం అయితే పోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే అక్కడే ఉన్నాడు కాతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోయి మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకి లొకేషన్ వస్తుంది. పోదాం మరి, చేసేది ఏం లేదు, చచ్చినట్టు పోతాం. లెల్లా ఇదిగో డెడ్ అండ్ పెట్టి దిగాడు సిల్లిగాడు. ఆడదాకే ఉందని అనుకుంటా రోడ్డు. మొన్న వచ్చినప్పుడు అయితే బలి ఇరుక్కున్నాను నేనైతే. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేపాటికి వాడు క్యాన్సిల్ చేద్దాం వాడు. నా తప్పేముంది ఆడ? వాడు చూసుకో, వాడు రోజు తిరిగేది ఆడికి తెలియదా? అన్న రోడ్ కట్ అయింది అన్న, అటు నుంచి రావచ్చు అని చెప్పి సరిపోయి ఫోన్ చేసి. ఆ పనులు చేయరు కదా.
దా అడ్డంగా పెట్టింది ఎటు వస్తున్నావరా ఎటు పుక్క ప్రతి ఒక్కళ్ళు కారు కొనుక్కొని రోడ్ల మీద తిరగటమే సరిపోతుంది కానీ ఒక్కడు సరిగ్గా డ్రైవింగ్ చేయరు ఎందుకు ఇప్పుడు రాంగ్ రూట్లో వచ్చాడు ఇప్పుడు అదే అడ్డంగా వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి డిప్స్ కొట్టి ఆడే ఆగండి అని చెప్పి ఇండికేటర్ వేసుకొని పక్క రావాలి కదా చిన్న రోడ్డు అయినా కానీ ఎందుకంటే అప్పుడు వాడికి అర్థమవుతుంది ఇటు పోతున్నాడేమో అని చెప్పి అర్థమవుతుంది వాడికి వచ్చి దిగుతాడు డైరెక్ట్ సీదా సో అయితే ఇప్పుడు మనం రోడ్ మీదకి అయితే వచ్చాం ఇంకా ఆడ నుంచి చచ్చినట్టు మళ్ళీ వెళ్ళాలి నాకు తెలిసి ఈ వీడియో నాకు తెలిసి లాంగ్ అయితే అవుతుందేమో ఒక 50 minutes అయితే అవ్వచ్చు మ్యాక్స్ నాకు తెలిసి అటు ఇటుగా బట్ కానీ సెకండ్ పార్ట్ అయితే పెడతాను చూసుకోండి ఒకసారి ఓకే గైస్ సెకండ్ పార్ట్ అయితే పెడతాను ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ చూసుకోండి పార్ట్ 2లో అయితే మళ్ళీ కంటిన్యూనే పెడతాను చూసుకోండి ఒకసారి ఓకే గైస్ ఇప్పుడైతే మనం టర్నింగ్ తీసుకోవాలి అబ్బాయి ఇక్కడ చూసారా ఎంత పెద్ద గుయ్యి ఉందో వానలకి నా చూడు ఆడబడితే ఆడ వచ్చల పోసి అసలు ఏంద్రా ఇది పోరారే ఎర్రిపుక్క పో వాడు పోడు వీడు పోడు ఇప్పుకోడు ఆశీరండ